ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఈరోజు శుభవార్త. కొంచెం ఓపిక పడతారా? మీ ప్రతి సమస్యలకి, మీ ప్రతి బాధలకి ఎందుకు పుట్టామా, ఎందుకు ఇదంతా జీవితము, ఈ రోజుతో అసలుకి నా జీవితం అయిపోయిందని బాధపడుతున్నావా? ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే ఒక చిన్న గుడ్ న్యూస్ విను. మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నీకోసం నా కోసము మన రక్షకుడు పుట్టి ఉన్నారు. నూతనమైన హృదయంతో ఈరోజు నీ జీవితాన్ని ప్రారంభించు, దేవునితో ప్రారంభించు. ఎందుకంటే మా ప్రతి పాపమును ఆయన సిలువలో మోసి తన ప్రాణాలను అర్పించారు. నీకు ఏ బాధ లేదు. ఇంకా నీ ప్రతి పాపము శాపము ఆయన రక్తంలో కడగబడినప్పుడు నువ్వు శుద్ధీకరించబడతావు. కాబట్టి నీ కొరకు రక్షకుడు పుట్టాడు, నీలో పుట్టాడు, నీతో పుట్టాడు, నీ ఇంట్లో పుట్టాడు. నువ్వు గొప్పగా రక్షకుడు పుట్టాడు అని చెప్పి జీవితాన్ని మొదలు పెట్టచ్చు. నీ ప్రతిదీ ఆయనతో కలిసి, ప్రతి సమస్య కావచ్చు, సంతోషం కావచ్చు, సంతోషంగా దాన్ని అధిగమించేలా నా యేసయ్య నీకు తోడై ఉంటాడు. ఒక చిన్న ప్రార్థించుకుంటామా? మహాపరిశుద్ధుడమైన ప్రేమగల తండ్రి, అయ్యా, నాలో పుట్టిన ప్రభు, నా కొరకు పుట్టిన యేసయ్య, అదేవిధంగా మీరెరగని ప్రజల కోసము మీరు పుట్టి ఉన్నారని చెప్పని వాళ్ళు విశ్వసించేలాగా నా తండ్రి, ప్రతి పాపమును మీరు మోసారని చెప్పి, ప్రతి పాపముకి విడుదల మాకు దయచేసి ఉన్నారని, మీ రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించారని చెప్పని దాన్ని తెలుసుకొని గ్రహించుకొని మా మనోన్నతాలు తెరిపించమని చెప్పని, అర్థం చేసుకునే విశ్వాసము మాకు దయచేయమని, నా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఇది మీకు మాత్రమే సాధ్యమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చేసాం. నా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి విని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.